తెలుగు 3-2-1 వ్లాగ్. ఈరోజు మేము ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాను. అవి ఏంటి అంటే 2 ఐటమ్స్తో వచ్చేసానండి. అయితే మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం వండుకోవాలి అని ఆలోచిస్తారు చాలామంది. ఈ రెసిపీతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈజీ టైంలో ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోతే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. వీటికి కావాల్సిన పదార్థాలు: మజ్జిగ అంటే పెరుగుని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి అలా చిక్కగా. దానికి ఇంకా ఆనియన్స్, 2 eggs, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అలా పొడుగ్గా కోసుకోవాలండి మజ్జిగ చారుకి. అండ్ పచ్చిమిర్చి కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇది ఆమ్లెట్లోకి హాఫ్ బాయిల్ ఆమ్లెట్. ఇవి చిన్నగా తరుముకుంటే చాలా బాగుంటుంది. 2 eggs. ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ మజ్జిగలో మనం ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు 2 వేసుకోవాలి, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇవి 2 వేసుకుంటే కూడా. చాలామంది వేసుకోరు కానీ బాగుంటుంది వేసుకుంటేనే. సో నేను వేసుకోవాలనే చెప్తున్నాను. మీ ఇష్టం, అది మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. అవి అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని దాంట్లో ఎంతైతే వాటర్ కావాలో అంత పోసుకోవాలి. పలచగా కావాలంటే కొంచెం తక్కువగా, అలా కొంచెం పలచగా కావాలంటే కొన్ని ఎక్కువగా, లేకపోతే కొంచెం తక్కువగా వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకి పోపు కావాలి కాబట్టి పోపు ఎలా చేయాలో నేను చూపిస్తాను. పోపుకి మనము ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఒక పావు, ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదు. సో ఒక పావు ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు నేను జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర మరియు ఆవాలు 2 వేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడాలి. కొంచెం చిటపటలాడాలంటే కొంచెం గోలాలి. దాంట్లో కొన్ని ఎండుమిర్చితోటే మజ్జిగ చారు చాలా టేస్ట్గా ఉంటుందని నేను వీడియో ముందులోనే చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎండుమిర్చితోనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. షూర్ ఎండుమిర్చి ఉంటేనే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఎండుమిర్చి గోలాయి అండి. దాంట్లో ఇప్పుడు మనం పుదీనా వేసుకున్నాం. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో నేను పుదీనా వేసుకుంటున్నాను. దాంట్లోనే ఆనియన్, పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ మజ్జిగలో వేసుకోవాలి, కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులో కూడా వేసుకోవాలి, పోపులో కూడా. సో ఇప్పుడు దీన్ని బాగా గోలనివ్వాలి. ఎంత గోలితే అంత టేస్ట్గా ఉంటుందండి. సో గోలాయి దాంట్లో కొంచెం మనం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసి దాన్ని కూడా బాగా గోలనిస్తాను. చూసారు, కొంచెం దాంట్లో అల్లం కూడా వేస్తున్నాను, అల్లం పేస్ట్. అల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అల్లం వేసుకుని అల్లం కూడా బాగా గోలాలండి ఆయిల్లో. చూసారు కదా, అలా గోలాలి మొత్తం ఆయిల్లో, డీప్ ఫ్రై కావాలి అవన్నీ కూడా. ఇది ఇప్పుడు గోలినట్టేనండి. ఇప్పుడు దీన్ని మనము ఈ పోపుని మజ్జిగ చారులో వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదా, ఆ మజ్జిగ చారు ఇంతకుముందు ప్రిపేర్ చేసాం కదా, దాంట్లో ఈ పోపుని వేసేసుకోవడమే. ఇంకా చూసారు కదా ఎంత చిక్కగా. కొంచెం నేను మరీ పల్చగా చేసుకోవాలి, కొంచెం చిక్కగానే చేసుకున్నాను బాగుంటుందని చెప్పేసి. చూసారు కదా, ఇంతే చల్ల మజ్జిగ చారు చేయడం. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఒక ఆమ్లెట్, హాఫ్ బాయిల్ ఆమ్లెట్, కొంచెం ఆయిల్ తక్కువ తినేటి వాళ్ళు తక్కువగా, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువగా, మ్యాక్స్ నేను తక్కువనే వేసేసాను కొంచెం. దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, నేను ప్రతి దాంట్లో జీలకర్ర ఆవాలు కంపల్సరీ యూజ్ చేస్తానండి. హాఫ్ బాయిల్ ఆమ్లెట్లో కూడా చాలా బాగుంటుంది జీలకర్ర ఆవాలు. సో నేను వేసుకున్నాను.
జీలకర్ర ఆవాలు వేగాయండి. దాంట్లో ఇప్పుడు నేను ఎగ్ని డైరెక్ట్గా వేసుకుంటున్నాను, కొట్టేస్తున్నాను. దాంట్లో ఎగ్ని అలా వేసేసుకోవాలి. ఇది కొంచెం ఇలా సైడ్కి వెళ్ళిపోయింది కదా, కొంచెం ఇలా అనుకోవాలి మధ్యలోకి అని చెప్పేసి ఎగ్ని కొంచెం ఇలా చేసేయాలి. మరీ ఎక్కువ బాయిల్ కానియద్దు, కొంచెం అయితే సరిపోతుంది. ఆయిల్ కూడా ఊరికే ఇలా రౌండ్ తిప్పేసేయాలి, ఎందుకంటే ఆమ్లెట్ కూడా మొత్తం కూడా రావాలి కాబట్టి. సారీ, నేను ఆమ్లెట్ అంటున్నా, హాఫ్ బాయిల్ ఆమ్లెట్ కదా. అండ్ దీంట్లో కారం, కొంచెం కారం, నేను స్పైసీగా తింటా కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను, మీ ఇష్టం. కారం అండ్ ఉప్పు వేసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా, గరం మసాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో హాఫ్ బాయిల్ ఆమ్లెట్లో. ఇప్పుడు దాంట్లో సగం ఉడుకుతుండగానే ఇది వేసేయాలి, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని. దీన్ని బాగా ఉడకనివ్వద్దు, చెప్పాను కదా కొంచెం హాఫ్ బాయిల్ అని చెప్పేసి. కొంచెంలో ఉన్నప్పుడే ఇది ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మొత్తం స్ప్రెడ్ కావాలని చెప్పేసి ఈవెన్గా అలా అనుకుంటున్నాను. ఇంకా అది మంచిగానే కొంచెం హాఫ్గా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు నేను దాన్ని రివర్స్ వేయాలనుకుంటున్నాను. చేశాను. రివర్స్ చేశాక అక్కడక్కడ కొంచెం ఉడకకుండా ఉంది, అలా ఉడకకుండా ఉంటేనే బాగుంటుంది హాఫ్ బాయిల్ కాబట్టి. అండ్ నెక్స్ట్ది కూడా అలాగే తీసుకోవాలి, సేమ్ ప్రాసెస్. ఆయిల్, కొత్తిమీర, పచ్చిమిర్చి అలా వేసేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకుంటున్నాను నేను. దీన్ని కూడా రివర్స్ చేసేయాలి. ఆయిల్ ఎక్కువైంది అని అనుకోకండి, కొంచెం మనము ఎక్కువగా ఉడకనివ్వడం లేదు కాబట్టి అలా ఆయిల్ మొత్తం బయటికి స్ప్రెడ్ అవుతుంది. బట్ నేనేమంత ఆయిల్ యూజ్ చేయలేదు. చూసారు కదా, అయిపోయింది. చూసారు కదా, ఎంత ఈజీ టైంలో 2 రకాల వంటకాలు చేసుకున్నాము. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని హాయిగా హ్యాపీగా ఈజీ టైంలో ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్ములు 321 బ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.